తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని బావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రైతులు, పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ పై కక్షపూరిత రాజకీయాలతో కేసులు పెట్టడం తగదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు భయపడదని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన విజయవంతం చేశారు. మొత్తం మీద కేసీఆర్ కు మద్దతుగా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఈ ధర్నా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారో, ప్రజలచే చీత్కారాలు ఎదుర్కొంటారో, ఎప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీకు వెన్నుతో పెట్టే విద్య. ఈరోజు మళ్ళీ టీవీ సీరియల్, తెలుగు టీవీ సీరియల్ లాగా రోజొక సిట్ నోటీస్ పంపుడు. హరీష్ రావుకు, సంతోష్ కుమార్కు, ఈరోజు కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క మంత్రుల యొక్క సింగరేణి కుంభకోణం ఇవన్నిటిని మరిపించే విధంగా ఒక రోజు ఒక కొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వస్తుందో బీజేపీ పార్టీ ఏం మాట్లాడేది మళ్ళా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఈరోజు బొగ్గు కుంభకోణం బయట తీసుకొచ్చినాం. ఈరోజు మెడికల్ మాఫియా, ఇవన్నీ కూడా ఎక్సైజ్ మాఫియా, ఇవన్నీ కూడా ఒక రోజు ఒకటి పేపర్లు వచ్చేవారికి ప్రజలు చీతుకుంటే ఇమ్మీడియట్ డైవర్ట్ పార్టీలు చేయాలని చెప్పేసి ఒక సిట్ నోటీస్ అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి సూటిగా చెప్తున్నాను. ఎవరికి ఇస్తున్నావే సిట్ నోటీసు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, నువ్వు సిట్ నోటీస్ ఇచ్చినంటే తెలంగాణ ప్రజానికాన్ని కూడా మొత్తానికి మీరు అవమానపరిచయం ఇచ్చిన విధంగా కొత్త భయం అయింది. తెలంగాణ ఉద్యమం చేసినాం, పోలీసు లాఠీలు దెబ్బలు తిన్నాం, అప్పుడే భయపడేందుకు సిట్ నోటీస్కి ఇస్తావు. ఆయన ఏమని ఇస్తున్నారు సిట్ నోటీసు? ఈరోజు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో ఇప్పుడు నీ పక్కకే ఉన్నారు కదా, మరి వారి మీద ఎందుకు నేను సిట్ నోటీస్ ఇస్తావు? ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సిట్ నోటీస్ ఇవ్వమని చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తాడా? ఎప్పుడన్నా ఏ మంత్రినో ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్తారా? ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు పోలీసు చేసుకున్న యాక్షన్ అది. దానికి పోలీసులకు సిట్ నోటీస్ చేయాలి, కానీ తెలంగాణ తీసుకొచ్చిన నాయకులకు ఇచ్చడం అనేది డెఫినెట్గా డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి ప్రజల దృష్టి మలచాలి. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి మున్సిపల్ ఎన్నికల లబ్ధి పొందాలి. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి, ఎంపీ ఎలక్షన్ నుంచి ఒక సీరియల్ కథావాహినిలా రోజు ఒకటి కాళేశ్వరం అంటాము, సిట్ అంటాం, ఏదో ఒక కుంభకారణం తీసుకొని విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలి, మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక దిక్కుమాల చర్యగా భావిస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజం చూస్తుంది. ఏం చెప్పి అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? కాబట్టి డెఫినెట్గా ఈ సిట్ నోటీసులకు భయపడలేదు. కేసీఆర్ అనే వ్యక్తిని నువ్వు ఎంత చేసేవడంగా తెలంగాణ సమాజం గౌరవిస్తుంది. ఎప్పుడు తెలంగాణ సమాజం ముందా కేసీఆర్ని అగౌరవే విధంగా చేసేవడంగా తెలంగాణ సమాజం ఒప్పుకోకు. డెఫినెట్గా రేపు రాబోయే బ్యాలెట్ ఎన్నికలలో డెఫినెట్గా మీ పార్టీకి కేసీఆర్ అనే వ్యక్తి, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని అగౌరవపరిస్తే మీ పార్టీ భూస్థాపితమయ్యే అవకాశం ఉందని చెప్తున్నా. ఇప్పటికైనా సిట్ నోటీసులు బంద్ చేయి, డైవర్షన్ పార్టీ బంద్ చేయి. మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ నెరవేర్చే దిశగా మీరు అడుగులే అని చెప్పేసి ప్రధానానికి ఇమ్మడిస్తున్నాం. ఇది ఏదో కేసీఆర్కి ఇచ్చినట్టు అనుకోకూరి, తెలంగాణ మొత్తం సమాజానికి ఇచ్చినగా మేము భావిస్తాము. తెలంగాణ సమాజం మొత్తం అవమానపరిచంగా భావిస్తాం. కాబట్టి ఇది డెఫినెట్గా మూల్యం చెల్లిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. థ్యాంక్ యూ.